నమస్కారం. జిల్లాల రౌండప్ కి పునఃస్వాగతం. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ పరంపరలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురించి మన విలేకరి వనమా శివప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శివప్రసాద్ గారు. నమస్కారం మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? చలి తీవ్రత దృష్ట్యా అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్తల చర్యల గురించి మాకు తెలియజేస్తారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ శురు అవడంతో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని, మాస్కులు ధరించి శానిటైజర్లు వాడి కరోనా ముప్పు తప్పించుకోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మొబైల్ వాహనాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీధి వీధిన కరోనా నివారణపై ఫ్లెక్సీలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,19,018 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయగా అందులో 10,536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామాన ప్రజలకు కోవిడ్ పట్ల అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రానికి కోవిడ్ వైరస్ నిర్ధారణ కోసం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ సంచార వాహనాలు, 108 వాహనాలు, సిబ్బందితో ప్రతి పిహెచ్సితో పాటు 5 కేసులు వచ్చిన గ్రామానికి ఈ వాహనాలను పంపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండటంతో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, ముందస్తుగా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే అడవుల శాతం ఎక్కువ, గిరిజన ప్రాంతాలు మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉంటాయి కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజనులకు కరోనా ప్రభావం పొంచి ఉంటుందా? గిరిజనుల కోసం ఐటీడీఏ ఎటువంటి చర్యలు చేపడుతోంది వివరిస్తారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే గిరిజనుల అడవులుగా ఎక్కువగా ఉన్న జిల్లా. ముఖ్యంగా అడవిని నమ్ముకుని ఉండే గిరిజనులు కరోనా కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. వారిని ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న గిరిపోతులకు కరోనా చెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న భద్రాచలం ఐటీడీఏ గిరిజనులకు అనేక సేవలు అందిస్తుందని చెప్పాలి. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థులకు ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. గురుకులంలో వసతి గృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చాలా పేదవారు ఉన్నారు. వీరందరికీ కూడా ఐటీడీఏ తరపున స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఉచితంగా అందించి వారు ఆన్లైన్ విద్యను అభ్యసించేలాగా ఐటీడీఏ ప్రోత్సహిస్తుంది. అదే విధంగా సీజనల్ వ్యాధుల కాలం కావడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తో పాటు విష జ్వరాలు, ప్రస్తుతం ఉన్న కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఐటీడీఏ ద్వారా దోమతెరలను, మందులను వైద్య శాఖ ద్వారా అందించడం జరుగుతుందండి. కోవిడ్ ప్రభావంతో ఉపాధి కోల్పోయి నిరుద్యోగంగా ఉన్న గిరిజన యువతకు 33 కార్లను ఐటీడీఏ 60% సబ్సిడీతో 1,48,00,000 వ్యయంతో వాళ్ళకి రుణాలు అందించడం జరిగిందండి. అదే విధంగా ఎంఎస్ఎంఈ లో 11 పథకాల ద్వారా గిరిజనులకు చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని జీవనం సాగిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించేందుకు 60% సబ్సిడీతో వాళ్ళకి రుణాలు అందించడం జరిగిందండి. గ్రామీణ రవాణా పథకం ద్వారా మారుమూల గిరిజనులు ఈ కోవిడ్ ప్రభావంతో పట్టణానికి వస్తున్నారని, వారిని ఈ కోవిడ్ బారి నుండి రక్షించేందుకు 123 ట్రాలీ ఆటోలను 3,58,00,000 వ్యయంతో కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు నిత్యావసర వస్తువులు, వ్యవసాయ సామగ్రి, ఇతర రవాణా సౌకర్యాలు కల్పించిందండి. మొత్తంగా గిరిజనులకు ఐటీడీఏ చేయూత అందిస్తుందని చెప్పవచ్చండి. జనావాసాల దగ్గరలో పులి ఒకటి సంచరిస్తూ గ్రామాలపై, పశువులపై దాడులు చేస్తోంది వార్తలు వింటున్నాం. దీనిపై జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల గురించి చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఒక పులి సంచరిస్తుందన్నది నిజమే మేడం. దానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఈ పులి అడుగులను గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మనుగురు ప్రాంతంలో ఒక ఆవును, ఒక వ్యక్తిని గాయపరిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భద్రాచలం పరిసర గోదావరి తీరంలో కూడా పంట పొలాల్లో వాటి అడుగుజాడలు కనిపించాయి. దానితో పాటు ప్రస్తుతం అది కిన్నెరసాని అభయారణ్యంలో సంచరిస్తుందని అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు మేడం. కరోనా ప్రభావంతో సొంత కూటికి చేరుకున్న రోజువారీ కూలీల పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత వారికి అందుతోందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి దొరకని వారికి అండగా నిలుస్తున్నాయి. వారికి కావాల్సిన అవకాశాలు కల్పించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు చేయూతనిస్తుంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా 6,700 మందికి ఉపాధి లేని వాళ్ళకి జాబ్ కార్డు ద్వారా 470 ప్రాంతాల్లో ఉపాధి పనులను అందిస్తుంది. మెఫ్మా ఆధ్వర్యంలో మహిళలకు కూడా రుణాలు మంజూరు చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు చేస్తుంది మేడం. మరి వీధి వ్యాపారుల సంగతి ఏంటండి? వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు పునఃప్రారంభించి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లేందుకు ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా స్వానిధి పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. భద్రాద్రి జిల్లాలో సుమారు 7,000 మంది వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది. వీరికి 10,000 రూపాయల రుణం అందించడం జరుగుతుంది. 60% మందికి రుణాలు అందాయండి. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని అధికారులు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై అనేక విషయాల గురించి మీరు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. మరో రోజు మరో జిల్లా పర్యటనలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.